చేసాక అరే పర్లేదు కదా బట్ జెన్యున్గా ఒక మారిపోయారు. మంచిగా ఎంత మంచిగా అసలు ఉండొద్దు అనేది బేసిక్లీ పాయింట్ అన్నమాట. బట్ ఎనీవేస్ మేము అది ప్రొపైల్ చేయట్లేదు, మేము చెప్తాం అనుకుంటున్న పాయింట్ అది కాదు. అంటే మీ హిడెన్ మంచితనం గురించి చెప్తున్నాం. అంతే. బయట మీరు ఎలా ఉన్నా సరే జెన్యున్గా వెరీ. ఇప్పుడు తను ఇంటికి వెళ్ళాక షూస్ ఒక కాలుతో ఇంకో కాలు తిప్పేసి షూస్ సారీ నేను కాలుతో తగ్గని చెప్తున్నాడేమో. అంటే నాకు అలాంటి సీన్లు వస్తుంటే ఒకసారి ఏం చేస్తాడు, షూస్ తొక్కాను కదా మాట్లాడతాడేమో. మనం నవ్వుతున్నాం కానీ చాలా సార్ దేర్. Who's the perfectionist though of the three of you? Ever like లేదు సార్ లైక్ 100% సరిగ్గా రాలే. 100% నీకు ఇగో ఆ తాడు ఒకటి కిందకి పైకి ఉందంటే ఆపేస్తాడు మధ్యలో షార్ట్. అప్పుడు సారీ షార్ట్ అయిపోయాక మళ్ళీ ఇంకో షార్ట్ చేస్తానంటాడు. ఎందుకంటే ఇది నిజంగా పర్ఫెక్షనిస్ట్. Any scene amongst the three of you that happened? ఎవ్రీ సీన్ ఎన్ని సీన్ ఏంటి అదేంటి నా వన్ టేక్ ఆర్టిస్ట్? నేను అంటే ఒక చిన్న అందులో ఒక చిన్న కేక్ కటింగ్ సీన్ ఉంటుంది బేసిక్గా. ఆల్రెడీ మనము కట్ చేసేసాం, సెకండ్ షాట్ చేసాము ఆల్రెడీ. కట్ చేసిన తర్వాత ఆ రోజు వేరే షాట్లు తీశారు, తర్వాత లంచ్ బ్రేక్ ఇచ్చారు. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ ఒక చిన్న ప్యాచ్ షాట్ ఉంది అని చెప్తే తీస్తుంటే కేక్ కట్టింగ్ స్టైల్ కూడా అది అట్లా లేదు అని చెప్పి నేను చెప్పేశారు వెంటనే. లేదండి అలానే ఉంది, లేదని చూస్తే కరెక్ట్గా కొంచెం అది డయాగ్నల్గా ఉండేది. దాని గురించి మళ్ళీ కొత్త కేక్ తెప్పించి మళ్ళీ కరెక్ట్గా కట్ చేసి చేశారు. కేక్లు అంటే అంత ఇష్టం, సారీ టేక్లు అంటే అంత ఇష్టం. So ఈ perfectionist గురించి I have one question for both of you. What is his first film on big screen? నువ్వు చూసింది కదా చెప్పండి మీరు. అడిగింది నిన్ను, ఇద్దరిని అడిగాను. ఏంటి ఇక్కడ ఉన్న కూడా సమాధానం చెప్పాలా? ఈ మాత్రం ఇక్కడ కూర్చోబెట్టారు. అంటే నాకైతే పెళ్లి చూపులు తెలుసు. మరి టెర్రర్ ఓకే. మీరు వచ్చాక మాకు జరిగేది కాదు. This is the thumbnail. Oh, I'm loving this. One popular dialogue of Harsha's from Viva. Not popular actually, any dialogue from. I think every dialogue from Month of Madhu that he said. Oh. Yeah, I think Viva lo aithe basically చెప్పు అది ఒక కళ్ళతోటి కాస్త ఒక సగం ఇట్లా ఎగిరేసి ఒకటి అంటాడు అనమాట. ఐ థింక్ షన్ను ఉంటాడు అనుకుంటా నీ ముందు ఆపోజిట్లో. ఐ థింక్ దాట్ ఈస్ ఒకటి. మోర్ దెన్ డైలాగ్స్ ఇన్ వైవా నాకు ఎక్స్ప్రెషన్స్, ఆయన సైలెన్స్ ఉంటుంది వైవాలో అసలు. అది అంటే డైలాగ్స్ గుర్తురానప్పుడు అది అట్లా మేనేజ్ చేయొచ్చు. డైలాగ్స్ కాదండి, నాకు ఆయన ఎక్స్ప్రెషన్ అంటే చాలా ఇష్టం. అది నేను అది వాడదాం అనుకుని ఇప్పుడు అది తీసేసుకున్నాడు. ఇప్పుడు నేను కష్టపడి వాడాలి డైలాగ్స్. నాకు ఎక్స్ప్రెషన్ కంటే అండి ఆయన హ్యాండ్ మూమెంట్స్ ఇది చాలా ఇష్టం. అండ్ దాంట్లో అది నన్ను అడుగుతారు గొంటలో అది అది మనతో మొదలు అది నాకు చాలా. దిస్ మూవీ సారంగ పంజాతకంలో దీంట్లోనా టు డై ఫర్ టు కిల్ ఫర్ ఇది ఒకటి. అండ్ చాలా సీరియస్ సిచ్యువేషన్లో మాకు ఒక బేసికలీ ఒక కోడ్ బ్రో కోడ్ లాగా చిన్నప్పుడు కోడ్ ఒకటి ఉంటుంది అనమాట. సో చాలా సీరియస్ సిచ్యువేషన్లో కూడా అడుగుతుంటే కూడా ఎలా ఇట్లా అంటాడు. అది నాకు చాలా ఇష్టం అనమాట. కూల్. అండ్ కిషోర్ సెకండ్ ఫిల్మ్ ఏంటి? ఫస్ట్ ఫిల్మ్కి దిక్కులేదు, దమ్ముండి చెప్పారు. బిందాస్. నీకు గుర్తుందా? అది కాదనక అదే కదా ఏంటి చెప్పం, ట్రై చేయండి. అలాంటి సినిమా వచ్చింది. సినిమా కాదు, నేను ట్రై చేసాను, మీరు ఒకటి వదలండి. దూకుడు మధ్యలో చాలా ఫస్ట్ అన్న ఓకే నువ్వు చెప్పచ్చు కదా. నేను చెప్పేస్తాను. ఇందుమతి. ఓకే. అది ఏ ఇయర్? మాకు కొంచెం డీటెయిల్స్ ఇవ్వరా? ఇప్పుడు ఆ డీటెయిల్స్ అడిగావు చెప్పారు. సారంగ్ పంజాబ్ ఏంటి ఎనర్జీ ఉండడమే గొప్ప, మళ్ళీ మెమరీ కూడా. సరే పోనీ మీ ఇద్దరిది. వాట్ ఈస్ దర్శీస్ ఫస్ట్ డైలాగ్ విత్ యూ ఇన్ సారంగ్ పంజాతకం? షూటింగ్ చేసిందా లేదా మూవీలోనా లేకపోతే డబ్బింగ్ చెప్పిందా? మూడు ఉన్నాయి అక్కడ. డబ్బింగ్ చెప్పింది అక్కర్లేదు,
షూటింగ్ చెప్పండి సో దట్ వీల్ గెట్ టు నో అసలు ఏం చేశారు ఫస్ట్ డే ఆఫ్ షూట్ గురించి అప్పుడు మాట్లాడదాం. సీన్లు చెప్పాలి మీ డాడీ నీకు వేస్తారు మట్టుకెళ్ళి సీన్ చెప్పక్కర్లా, ఫస్ట్ డే ఆఫ్ షూట్ లో ఫస్ట్ డైలాగ్ చెప్పొచ్చు కదా. నాదైతే రే రామ్ అనే లోపల అన్న కట్ చేసి అగరా అదే ఆ బ్రో కూడా అడుగుతారు మళ్ళీ అక్కడ ఫస్ట్ షాట్ మై ఫస్ట్ షాట్ ఇన్ ద ఫిల్మ్ విచ్ వి షాట్ వాస్ దట్. యా అండ్ మీది ఐ థింక్ yours was the first day of shoot for us. Yeah. నాది యాక్చువల్గా ఆల్మోస్ట్ దానికి ఒక 12 టేక్స్ తీసుకున్నాను దాని పర్ఫెక్షన్ గురించి. ఆ రోజు సోఫా మీద పడుకుని చొక్కా సరిగ్గా నలగలేదనా ఆ సోఫాని పట్టుకుని ఇలా ఆలోచిస్తుంటాడు. సో ఆలోచించేటప్పుడు ఆయనకి ఏంటంటే అయి మొత్తం పైకి ఉండాలా లేదు. నాకు తెలిసి నేను అనుకోవడం ఫస్ట్ షాట్ లో వచ్చిన ఆలోచన సెకండ్ షాట్కి వచ్చి ఉండదు, కంటిన్యూటీ మిస్ అవుతుందని మళ్ళీ అదే ఆలోచన, అదేం ఆలోచన అని ఆలోచిస్తూ 12 టేక్లే 11 టేక్ వచ్చింది అది. సో అన్ని టేక్స్ కన్ఫ్యూజన్ నాకు మర్చిపోయా. డైలాగ్ ఏంటి అంటే కాదమ్మా నువ్వు ఆ డైలాగ్ ఏంటో తెలుసుకుని ఏం చేస్తావు అసలు? క్యూరియస్. ఇవాళైనా చెప్తావు అనేది అన్న నన్ను అడుగుతాడు. ఇవాళైనా చెప్తా. హీ రిమెంబర్స్ యువర్ డైలాగ్. Perfectionist. మీకు ఇందాకే చెప్పాము ఆయన గురించి. అయితే నన్ను ఆ రోజు ఫోకస్ పుల్లర్ ఏ షర్ట్ వేసుకున్నాడు అడగండి, చెప్తాడు నిజం ఎవ్రీథింగ్. ఐ యామ్ క్యూరియస్. చెప్తాడు, చెప్పేస్తాడు. అన్న ఊరికే చెప్పండి దర్శిపోయి. Pony, do you remember what your costume was? ఫస్ట్ డేనా సరదాగా గుర్తుంటుంది. Easy అంట. క్యాజువల్గా ఈసీ పీసీ గుర్తుంది బికాస్ అది దట్ ఈస్ ద డ్రీమ్ డే. నేను ఫస్ట్ టైం సార్తో వర్క్ చేయడం నాకు అది డ్రీమ్. సో నాకు అది గుర్తుంది బాగా. What is the movie కాదు that made గుర్తుందాకి you ఆన్సర్ ఏంటి జనరల్గా ఎవరైనా క్వశ్చన్ గుర్తుంది. ఈ